జనవరిలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఒబామా భారత పర్యటన సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. అది మనకు బ్రేకింగ్ న్యూస్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాజేష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి హెచ్చరికలు అందాయి? ఏ నేపథ్యంలో, అంటే ఏ కారణంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు? ఓవైపు ఐఎస్ఐఎస్ కదలికలు, మరోవైపున పెషావర్ లో నిన్న ఆర్మీ స్కూల్ పైన తెహ్రీక్-ఏ తాలిబాన్ పాకిస్తానీ ఉగ్రవాద దాడులు నేపథ్యంలో ఇండియాలో కూడా అక్కడక్కడ ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో కొంత అలర్ట్ చేసింది, హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ ను ప్రకటించింది. ఇది అదేవిధంగా హైదరాబాద్ లో కూడా జనరల్ అలర్ట్ మాత్రమే వచ్చినట్లు హైదరాబాద్ సిటీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. స్పెసిఫిక్ అలర్ట్స్ ఏం లేవు, జనరల్ అలర్ట్ లో భాగంగానే తమకు వచ్చింది. మిగతా రాష్ట్రాలతో పాటుగా హైదరాబాద్ లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశాం. హైదరాబాద్ లో ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ కూడా ఉన్నారంటూ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరోవైపున గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యూత్ ని అట్రాక్ట్ చేసే పనిలో ఐఎస్ఐఎస్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఓవైపున అమెరికా నుంచి ఒబామా ఇండియాకు జనవరి 26 వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియాకు వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని అదునుగా చూసుకొని ఐఎస్ఐ బేస్డ్ కానీ లేకపోతే తాలిబాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇప్పటికే కొన్ని హెచ్చరికలు అందాయి, అలర్ట్స్, ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిందనుకోవచ్చు. శ్రీరామ్. థ్యాంక్ యూ రాజేష్.